ఈ వీడియోలో మనం హ్యాడ్ టు అంటే ఫాస్ట్ కంపల్షన్ యూసేజ్ గతంలో చేయవలసి వచ్చిన పనులను గురించి చెప్పుటకు హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించి సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఏమొస్తాయంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. సబ్జెక్ట్ ఏదైనప్పటికీ కూడా అక్కడ హ్యాడ్ టు అనే హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు. ఈ హ్యాడ్ టునే హెల్పింగ్ వర్బ్ అంటాము, తెలుగులో సహాయక క్రియ అంటాము. ప్లస్ వెర్బ్ 1, వెర్బ్ 1ని బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ లేదా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. అయితే ఈ వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, క్లీన్ శుభ్రపరచుట, డ్రింక్ తాగుట, ఈట్ తినుట, ఫైండ్ కనుకొనుట, గివ్ ఇచ్చుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ అయితే ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. హీ హ్యాడ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతను ఇంగ్లీషు నేర్చుకోవలసి వచ్చినది. వీ హ్యాడ్ టు షిఫ్ట్. మేము లేదా మనము షిఫ్ట్ అవ్వవలసి వచ్చినది. ఐ హ్యాడ్ టు ఈట్ చికెన్. నేను చికెన్ తినవలసి వచ్చినది. అట్లాగే దే హ్యాడ్ టు వర్క్. దే హ్యాడ్ టు డూ వర్క్. వాళ్ళు వర్క్ చేయవలసి వచ్చినది. దే హ్యాడ్ టు డూ వర్క్. వాళ్ళు వర్క్ చేయవలసి వచ్చినది అనేవి కొన్ని సెంటెన్సెస్గా ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈ విధమైన సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ అనేవి కొన్ని మనం నేర్చుకుందాము. ఐ అనేది ఫస్ట్ పర్సన్ ప్రొనౌను సింగులరు. అట్లాగే వి అనేది ఇది ఫస్ట్ పర్సన్ ప్రొనౌనే ప్లూరల్గా మనం ఉపయోగిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.